సైన్స్ అంటే చాలా మందికి కొరకరాని కొయ్య. ఆయనకు మాత్రం ఆవిష్కరణల మంత్రం, విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తించే సాధనం. ఆయన శిక్షణలో రాటుదేలిన విద్యార్థులు వైమానిక ప్రదర్శనలో పతకాల పంట పండిస్తున్నారు. నూతన ఆలోచనలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. టీచర్స్ డే వేళ ఆ సైన్స్ మాస్టారు ప్రయోగాలు తెలుసుకుందాం రండి. ప్రకాశం జిల్లా మంగమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న టి రమేష్ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం కలిగించడంలో నిత్యం శ్రమిస్తారు. శాస్త్రీయ దృక్పథం పెంపుతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు రూపొందించడమే ఆశయంగా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లో అరకొర ల్యాబ్ సౌకర్యాలే ఉన్నా వెరవకుండా ముందుకెళుతున్నారు. అందుకే జాతీయ స్థాయి విజ్ఞాన ప్రదర్శనల్లో రమేష్ శిష్యులు మెరుస్తూ మేటిగా నిలుస్తున్నారు. పంతొమ్మిది 1995లో సైన్స్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించిన రమేష్ సంతనూతలపాడు, గోనుగుంట, గొనగానివారిపాలెం, కాకర్ల ప్రాంతాల్లో పనిచేశారు. 7 ఏళ్లుగా మంగమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. 6-7 తరగతుల నుంచే విద్యార్థులతో చిన్న చిన్న ఆవిష్కరణలు తయారు చేయించి వారికి సైన్స్ పట్ల ఆసక్తి కలిగే విధంగా రమేష్ కృషి చేస్తున్నారు. ఎక్కడ పనిచేస్తే అక్కడ సొంతంగా సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటూ విద్యార్థులతో ఆవిష్కరణలకు రూపకల్పన చేయిస్తున్నారు. అవసరమైతే తన సొంత డబ్బు ఖర్చు పెట్టి సైన్స్ పరికరాలు కొనుగోలు చేస్తున్న రమేష్ దాతలు, స్నేహితుల సహకారం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 27 సార్లు జాతీయ పోటీలకు ఈయన శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ఎంపికయ్యారు. మా ఫాదర్ కూడా సైన్స్ టీచర్. అక్కడ ప్రేరణ కలిగింది. మొట్టమొదటిసారి 2000 సంవత్సరంలో బోడపాలెంలో నాకు అవకాశం వచ్చింది. 2 ప్రాజెక్టులు స్టేట్కి ఎంపికైనాయి. అక్కడి నుంచి నేషనల్కి కూడా మొట్టమొదటిసారి 2001లో మొట్టమొదటిసారిగా నేషనల్లో పాల్గొన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మా స్టూడెంట్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న అన్ని సైన్స్ యాక్టివిటీస్లో, మొత్తం సైన్స్ యాక్టివిటీస్లో అన్నిట్లో నేషనల్లో పాల్గొన్నారు. 60-70 సార్లు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మా స్టూడెంట్స్ పాల్గొన్నారు. మా స్టూడెంట్ కాకర్ల అమ్మాయి సైన్స్ సెమినార్లో పల్లెటూరు నుంచి, కాకర్లు అంటే చాలా వెనకబడిన ప్రాంతంలో ఒక ఊరు, అది దాంట్లో నుంచి ఆ అమ్మాయి ఇంగ్లీష్లో చెప్పి నేషనల్కి వెళ్ళింది. చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇస్రో చైర్మన్ చేత మన అమ్మాయి మెడల్ అందుకుంది. ఇన్స్పైర్లో గోనుగొండ నుంచి ఇన్స్పైర్లో సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చాడు నరసింహ అని. సౌత్ ఇండియా మొత్తం మీద ఫస్ట్. ఇప్పుడు మన అప్పుడున్న ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రైజ్ అందుకున్నారు. కవిత అనే ఒక అమ్మాయి, గోనుగుంట అమ్మాయి, ఆ అమ్మాయి మోడీ గారి చేతుల మీదుగా అమ్మాయి ప్రైజ్ అందుకుంది. మా స్టూడెంట్స్ దేశం మొత్తంలో అన్ని చోట పార్టిసిపేట్ చేశారు. దాదాపు 2 లక్షల ఎక్విప్మెంట్స్ అయినా ఉంటుంది. సైన్స్ అంటే భయం ఉన్న విద్యార్థులు రమేష్ సార్ శిక్షణలో ప్రయోగాలు చేసే స్థాయికి వెళుతున్నారు. తమ భవితను సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నారు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా సార్ ఎగ్జిబిట్ ఇచ్చాడు. దాన్ని మేము సారు కలిసి తయారు చేసి జిల్లా లెవెల్లో గెలిచి సౌత్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేసి మెడల్ వేయించుకొని ఆ స్కూల్కి వచ్చాము. ఇస్రోకి సెలెక్ట్ అయ్యాను. అది కూడా మా సార్ వల్లే. సైన్స్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మా పిఎస్ఆర్ ప్రోత్సాహంతో నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేసి ఆయన నన్ను ప్రోత్సహించి నన్ను సైన్స్ ఫెయిర్లకు కానీ అట్లా ఎగ్జిబిట్స్ ఇచ్చి ఆయన తీసుకెళ్ళి ప్రోత్సహించడం వల్ల ఈ స్థాయిలో మేము ఉన్నాము. సైన్స్ సార్ క్లాసెస్ బాగా చెప్తారు. అలా క్లాస్ చెప్పిన తర్వాత మమ్మల్ని ల్యాబ్కి తీసుకొచ్చి యాక్టివిటీస్ చేపించడం మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. సైన్స్ సార్ చెప్పిన తర్వాత మాకు భయం అనేది పోయింది సైన్స్ అంటే. సైన్స్ సాయంతో విద్యార్థులు ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని, అందుకోసం తన జీవితాంతం సాయం అందిస్తానని రమేష్ చెబుతున్నారు.